ఏపీలో 6 నెలల పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్ అంటూ ఆల్ ఈజ్ వెల్ స్లోగన్ ఇస్తోంది. కానీ అంతా తారుమారయ్యిందంటోంది విపక్ష వైసీపీ. సోషల్ మీడియాలో పోస్టులతోనూ, కలెక్టర్ల సదస్సులో మాటలతోనూ సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తుంటే అదంతా ఒట్టి బూటకమని కౌంటర్గా సాక్ష్యాలు చూపెడుతోంది వైసీపీ. నారా చంద్రబాబు నాయుడు అనే నేను 2024 జూన్ 12 నాలుగోసారి ముఖ్యమంత్రిగా మోదీ సమక్షంలో ప్రమాణం చేశారు చంద్రబాబు. ఇవాళ డిసెంబర్ 12వ తేదీ ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరి సరిగ్గా 6 నెలలైంది. ఆల్ ఈజ్ వెల్ అంటూ ఈ అర్ధ సంవత్సరంలో సాధించిన ప్రగతిపై స్వీట్ అండ్ షార్ట్ గా ఓ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్ అనే నినాదంతో ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు చంద్రబాబు. ఈ 6 నెలల్లో గాడి తప్పిన వ్యవస్థలన్నీ చక్కబెట్టాం. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం. సుపరిపాలనతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని చెప్పుకున్నారు. మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్, దీపం 2, చంద్రన్న చేయూత పథకాల్ని ప్రస్తావిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది కూటమి సర్కార్. స్వర్ణాంధ్ర 2047 విజన్తో ఏపీని దేశంలోకెల్లా నెంబర్ 1 గా నిలబెడతామంటూ ఫ్యూచర్ పై కూడా క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. 2 రోజుల్లోగా అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సైతం చంద్రబాబు ఈ విషయాలనే వల్లివేశారు. సుపరిపాలన అందిస్తూనే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం కోల్పోయిన ప్రతిష్టను మళ్లీ తీసుకొస్తున్నామన్నారు. ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు. దేనికి? ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి, పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి, ఇండస్ట్రీస్ని చేంజ్ చేశారు. ఏంటి నెపం? ఏంటి? పొలిటికల్గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు. ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వీ హ్యావ్ లాస్ట్. 2వ రోజు కలెక్టర్ల సదస్సులో పరిశ్రమల శాఖపై చర్చ జరిగింది. రాష్ట్రంలో సాధించిన పారిశ్రామిక ప్రగతిని గుర్తు చేశారు నారా లోకేష్. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని, భూసేకరణ సమయంలో స్థానిక రైతులను కూడా భాగస్వామ్యాలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలోనూ చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది ఐటీ శాఖ. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలను కూడా ప్రస్తావించారు లోకేష్. Andhra model of education is something that we want to create, and we will showcase it not only to our nation but to the world. So I need everyone's support and focus on it. Gatallo, you all collectors only looked at commissioner or secretary on education. It's equally our responsibility. Midday meal, you have a responsibility there. So change mundala manalo raavali. కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మంత్రివర్గ సహచరులు పాల్గొన్న సదస్సులో రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరించాలో చెబుతూ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ప్రతి నెల 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్నది అభివృద్ధి కాదని అబద్ధపు ప్రచారమే అని కౌంటర్లు ఇస్తోంది వైసీపీ. మేము ఎంత స్వచ్ఛీలం అని చెప్పేసి ఈ విధంగా స్వయానా ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేయటం అనేది చాలా బాధ్యతారాహిత్యంగా భావిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనను మరొక్కసారి మననం చేసుకోండి. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం పనిచేసాడే తప్ప మీలాగా మోసాలు అబద్ధాలుతో పరిపాలన చేయలేదు. కాబట్టే 6 నెలల్లోనే మీ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చిందని చెప్పడానికి. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనే నడుస్తుందని, లోకేష్ డిఫెక్టో హోంమంత్రిగా పనిచేస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. అక్రమ అరెస్టులు తప్ప గడిచిన 6 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిందేమీ లేదని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని శాపనార్థాలు పెడుతోంది విపక్ష వైసీపీ.